పరమేశ్వరుడు భక్త దయాళుడు. భక్తులు అడగడమే ఆలస్యం, అలవోకగా వరాల వర్షం కురిపిస్తాడు. ఆయన శివతాండవం భక్తకోటికి ఆనందదాయకం. ఎర్రటి శిరోజాలతో హిమపర్వతాలపై ఆయన తాండవం చేసినట్టు పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి. స్వామివారి తన హస్తాల్లో డమరకం, అగ్ని, అభయముద్రతో పాటు ఒక చేయిని తన చరణాల దిశగా చూపిస్తూ ఉంటాడు. ఆయన పాదాలను నిర్మలమైన మనస్సుతో ప్రార్థిస్తే చాలని దీనర్థం. నటరాజ అంటే నాట్యంతో ప్రకాశించువాడు. ఆ త్రినేత్రుడు స్వయంగా భూమిపై 5 సార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మేయం ద్వారా తెలుస్తుంది. ఆ 5 క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. ఆ పంచక్షేత్రాలు ఏమిటంటే: 1 చెన్నై సమీపంలోని తిరువలన్గఢ్లోని వాద అరణ్యేశ్వర ఆలయంలోని కాళీ తాండవం, 2 చిదంబరంలోని నటరాజ ఆలయంలో ఆనంద తాండవం, 3 మదురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయంలో సంధ్యా తాండవం, 4 తిరునల్వేలిలోని నెల్లై అప్పార్ ఆలయంలో ముని తాండవం, 5 కుట్రాలంలోని కుట్రాల్నాథర్ ఆలయంలో త్రిపుర తాండవం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.